సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కదా గురుగారు. అబ్బా! సో మరి బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడం వల్ల, ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వాళ్ళ సతీమణి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటు నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? రాజకీయానికి సంబంధించినవి, ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినవి. ఎందుకు అంటే చెప్తే ఒక బాధ, చెప్పకుండా ఒక బాధ. పర్లేదు గురుగారు, చెప్తున్నాను. కనుక ఇంత అంత పర్సెంటేజ్ అని చెప్పను, కానీ వాస్తవానికి నవీన్ గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సునీతమ్మ ఎవరైతే ఉన్నదో, ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలలో మనకు నవీన్ గారికి సంబంధించి కొంచెం మనకు రావడము అనేటువంటి సమాధానంతో పాటుగా, మరి గతంలో అక్కడ బీఆర్ఎస్ రిలేటెడ్ ఉన్నారు కనుక కొంత స్త్రీమూర్తి కనుక మనిషి మరణించాడు, అదొక విషయము కనుక అవకాశము సునీత గారికి అధికంగా ఉంది. ఓకే, నవీన్ గారికి కూడా ఉన్నది. ఇక అది అమ్మవారు ఎటువైపు ఉంటుంది అనేటువంటిది చూద్దాం. అమ్మవారు ఎట్లాగో స్త్రీ స్వరూపం కనుక అది ఎవరు ఏమిటి అనేటువంటిది చూద్దాం, అమ్మవారికే విడిచిపెడదాం. నర్మగర్భంగా చెప్పితిరి. సో ఇంకొకటి, ఫస్ట్ ఒక డౌట్ అడిగాను, మీరు దానికి సమాధానం చెప్పలేదు. నవంబర్ లోపు రేవంత్ రెడ్డికి స్థానచలనం ఉంటుందన్న మాట అప్పట్లో బాగా వినబడింది. అట్లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే తన జాతకరీత్యా నడిచేటువంటి టైం బాగాలేక అట్లాంటి పుకార్లు అనేటువంటిది వస్తాయి. ఇప్పుడు మీరున్నారు, మీరు పనిచేసే చోట మీ గురించి బ్యాడ్గా చెప్పేవారు ఉంటారు, గుడ్డుగా చెప్పేవారు ఉంటారు. బ్యాడ్గా చెప్పేటువంటివే మీరు పట్టించుకొని కూర్చుంటే ఆ విధంగానే ఉంటారు. గుడ్డుగా చెప్పేటువంటి వారిని పట్టుకొని కూర్చున్నా మనకు కొంచెము ఆ అహంభావం అనేటువంటిది పెరుగుతుంది. అయ్యా, రెండింటిని ఈక్వల్గా చేస్తూ ముందుకు వెళితేనే బాగుంటుంది. కనుక తన పీరియడ్లో గురుబలం లేదు కనుక ఆ విధమైనటువంటి పుకార్లు వచ్చినవి. ఎప్పుడైనా జరిగిందా అలాంటి సందర్భం? ఇలాంటి గవర్నమెంట్లో అయినా ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో తను వెళ్ళిపోవడము, వేరే వాళ్ళు రావడం అట్లా జరిగిందా? ఏదైనా గవర్నమెంట్లో గడిచినటువంటి రోజులలో. అంటే గతంలో కాంగ్రెస్లో ఇది ఒక అలవాటు, సంవత్సరానికి 6 నెలలకి సీఎంలను మార్చడం అనేది వాళ్ళకి అలవాటు. అట్లేం లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ అట్లాంటిది ఏం లేదు. ఓకే ఓకే, సంతోషం గురుగారు. సో ఈ కొత్త సంవత్సరం మా ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? తప్పకుండా ఒక మాట, ఓవరాల్ రెమెడీ కూడా ఒకటి చెప్పండి అందరికి కలిపి. ఓవరాల్ రెమెడీ కంటే ముందు ఇప్పుడు మీరు అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి 2026లో మాత్రం కొంత టఫ్గా మాత్రం ఉంటుంది. ఓకే, టఫ్ రిలేటెడ్ అయితే తను ఇబ్బంది పడే అటువంటి సందర్భాలు మాత్రం ఉంటవి. అది ఇది అది అని చెప్పి మనం అవసరం లేదు కనుక దానికి సంబంధించింది వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. ఎందుకంటే ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ 2026లో మొత్తం అందరూ సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి తప్పకుండా. ఆదిత్య హృదయం ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో 2026లో వారి జీవితం అనేటువంటిది మారుతుంది. అదేవిధంగా అధికంగా ఎవరైతే అన్నదానం చేస్తారో, అధికంగా ఎవరైతే పితృదేవతల యొక్క రుణం తీర్చుకుంటారో, అధికంగా ఎవరైతే పితృయజ్ఞాలు కానీ, ఈ తండ్రి మరణించాడు అనేటువంటి విషయాలు కానీ లైక్ ఇవంటి దానికి సహాయం చేస్తారో, ఇప్పుడు ఒక 10 మంది, ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అరే వాళ్ళ నాన్న చనిపోయాడట్రా పాపం, తల ఒక 1000-2000 వేసుకొని వానికి సహాయం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వీళ్ళు పొందుతారు. కనుక అన్నదానము, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. చక్కగా నమస్కరించుకొని అందరికీ కూడా ఒక తెలియని వ్యక్తికి రోజు అంటే మీరు రోజు ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఒక టిఫిన్ కానీ, ఒక రైస్ ప్యాకెట్ కానీ, ఎవరికో అన్యులకు సహాయం చేసి వెళ్ళండి. తెలిసిన వారికి సహాయం చేస్తే వాడు ఏమనుకుంటాడు, వీనికి బాగున్నది రావి రోజు అన్నం పెడతాడు అనుకుంటాడు.
తెలియని వానికి సాయం చేస్తే అబ్బా బిడ్డ చల్లగా ఉండాలనుకుంటాడు. ఆ చల్లగా ఉండాలి బిడ్డ అనుకున్నది ఆశీర్వాదం మనకు అందుతుంది, అది గమనించుకోవాలి. ఎందుకంటే రోజు మన ఇంట్లో పనిచేసేటువంటి వారికి రోజు అన్నం పెట్టినా రోజు 20 రూపాయలు ఇచ్చినా వాళ్ళు 20 ఇస్తుంది, 50 ఇస్తే అయిపో అనిపిస్తుంది, 50 ఇస్తే 100 ఇస్తే అయిపో అనిపిస్తుంది. కరెక్ట్. మనకు కావాల్సింది ఆశీర్వాదం, ఆశ కాదు. కనుక ఆశీర్వాదం ఇచ్చేటువంటి వారికి దానం ఇవ్వండి. ఓకే. అన్నదానము ఎంత చేసుకుంటారో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు అంతే. ఇంకొకటి ఫైనల్ గురుగారు, ద్వాదశ రాశులకి రాశుల వారిగా పరిహారాలు ఏమన్నా సూచిస్తారా? ఇది ఒకటే, అందరూ అన్నదానం ఒకటి, అందరూ అన్నదానము. ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ప్రతిరోజు మీకు ఏ పని అయితే కావాలో దాన్ని మీరు ఒక 20 సార్లు అనుకోండి మనసులో. మనమే నెగిటివ్ అయిపోతున్నాం, ఇటు పోతున్నాం ఈ పని అయితే లేదు, అటు వెళ్తున్నాం ఆ పని అవ్వట్లేదు, ఇటు వెళ్తున్నాం దేనికి అనుకోవడం? నాకేదో అనిపిస్తుంది, గుండెలో నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుందా, కాళ్ళల్లో నొప్పి వస్తుంది, కాలు ఇరిగిందా, ఎందుకు ఇవన్నీ దరిద్రాలు? జరిగేది జరగక మానదు, అంతే కదా. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. ఏదైతే ఒక ఫ్యాన్ కింద ఒక కర్చీఫ్ పెడితే ఏ విధంగా కొట్టుకుంటుంది, వైబ్రేషన్ ఏ విధంగా అవుతుంది, అవుతుందా కాదా? ఒక 5 మీటర్స్ కిందికి కొంచెం పెడితే నార్మల్ కొట్టుకుంటుంది. అక్కడ ఫ్యాన్ కింద ఈ కర్చీఫ్ పెడితే ఏ విధంగా వైబ్రేట్ అవుతుందో ఆ విధంగా ఒక మనిషి వైబ్రేట్ కావాలి వానికి కావాల్సినటువంటి పని కోసం. నాకు ఉద్యోగం కావాలి 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 కావాలి, సంతానము కావాలి కావాలి, వివాహం కావాలి కావాలి, లేదా నాకు ఈ పని కావాలి, నాకు ఆ ల్యాండ్ అమ్ముడు పోవాలి పోవాలి. ఎంత ప్రయత్నం చేస్తున్నాం మాకు ల్యాండ్ అమ్ముడు పోతలేదు అని 10 మందికి ఎందుకు చెప్పడం? ఈ చుట్టాలే అన్నదమ్ములు అక్క చెల్లెలకు వీళ్ళు చెప్తే దాని ల్యాండ్ పోతలేదట, మంచిగా అయింది, దానికి ఉన్నప్పుడు ఆగిందా? ఈ ముచ్చట్లన్నీ ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పడం అవసరం లేని ముచ్చట్లు ఇవి మానుకోండి. ఈ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు అమ్ముడు పోతలేదట అమ్ముడు పోతలేదట, అట్లా అవుతుంది, తదాస్తు అంతే ఉంది దీనికి మరి. కనుక అద్దు, మనసులో పెట్టుకోండి, మనసుతో మాట్లాడండి, నేచర్తో కనెక్ట్ కండి, మీకు అన్ని పనులు అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.